ఇక అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలుకు నర్సరావుపేట పోలీసులు చేరుకున్నారు. పీటీ వారెంట్ పై పోసాని కృష్ణమురళిని పోలీసులు విచారించారు. అనంతరం పోసానిని అదుపులోనికి తీసుకుని పోసానిపై నర్సరావుపేట పిఎస్ లో కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. మధ్యాహ్నం రాజంపేట సబ్ జైలు నుంచి పోసానిని నర్సరావుపేటకు తీసుకెళ్లనున్నారు. అయితే మళ్లీ పోసాని హెల్త్ డ్రామా మొదలు పెట్టేశారు. ఆరోగ్యం బాగాలేదు, ఎక్కడికి రాలేనంటూ ఆయన చెబుతున్నారు. సబ్ జైల్లోనే మొండిగా కూర్చున్నారు పోసాని. మరోసారి పోసానికి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. చివరకు పోసానిని నర్సరావుపేటకు పోలీసులు తరలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి. గుడ్ మార్నింగ్ జమీమా. ముఖ్యంగా చూసుకుంటే నటుడు అలాగే పోసాని కృష్ణమురళి కూడా ఇప్పటికే ఏదైతే సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసి దాదాపుగా ఓర్వాలపల్లి కేసులో నమోదు కావడంతో కూడా 14 రోజుల పాటు కూడా రిమాండ్ లో పెట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఆయన్ను ఇవాళ ఉదయం దాదాపుగా ఎవరైతే నర్సరావుపేటకు సంబంధించినటువంటి పోలీసులు అలాగే ఇవాళ ఉదయమే రాజంపేట సబ్ జైలుకు చేరుకోవడం జరిగింది. అయితే పీటీ వారెంట్ కూడా వేయడం జరిగింది. అయితే ఆయన్ను నర్సరావుపేటకు తీసుకెళ్లేందుకు కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే దాదాపుగా 15 నుంచి 20 నిమిషాల పాటు కూడా ఆయన మొండికేసి కూర్చున్నాడు. నేను ఎక్కడికి రాలేను అంటూ కూడా నేను పూర్తిస్థాయిలో అనారోగ్యంగా ఉన్నాను, నాకు హెల్త్ బాగాలేదంటూ కూడా భీష్మించి కూర్చోవడం జరిగింది. అయితే ఎట్టకేలకు మనం చూసుకుంటే కనుక నర్సరావుపేట పోలీసులు అయితే కనుక పూర్తిస్థాయిలో కంపల్సరీగా నర్సరావుపేటకు తీసుకెళ్లిన ఉద్దేశంతో కూడా ఆయన అయితే కనుక పీటీ వారెంట్ జారీ చేయడం జరిగింది. అయితే ఆ పీటీ వారెంట్ తో కూడా పూర్తిస్థాయిలో ఆయనకు మరోసారి కూడా అక్కడనే ఏదైతే సబ్ జైల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. దాంట్లో కూడా పూర్తిస్థాయిలో నార్మల్ రావడంతో కూడా మనం కొద్దిసేపటికే చూసుకోవచ్చు. నర్సరావుపేట పోలీసులు కూడా పూర్తిస్థాయిలో ఆయన అయితే గనక ఏదైతే రాజంపేట సబ్ జైలు నుండి కూడా పూర్తిస్థాయిలో పూర్తి బందోబస్తు మధ్య కూడా ఆయన నర్సరావుపేటకు తరలిస్తున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇప్పటికే పోసాని కృష్ణమురళి పైన కూడా 14 కేసులు నమోదైన నేపథ్యంలో కూడా ఇవాళ నర్సరావుపేట పోలీసులు అయితే కనుక ఆయన అయితే కనుక నర్సరావుపేట తరలించేందుకు ఇప్పుడే బయలుదేరారు. నర్సరావుపేటకు దాదాపు మధ్యాహ్నం సమయంలో చేరుకుంటారు. అయితే నర్సరావుపేట జడ్జి ఎదుట కూడా ఆయన్ను ప్రవేశపెట్టినారు. అక్కడ ఎటువంటి తీర్పు వస్తుంది దానిపైన కూడా తర్వాత ఉత్కంఠ మనం అయితే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.